మా పత్రిజీ గారికి నమస్కారాలు. నా పేరు సుబ్రహ్మణ్యం. నేను ఆధ్యాత్మిక పిఎస్ఎస్ఎంలోకి వచ్చి 10 సంవత్సరాలు అయింది. ఎప్పుడు స్టేజ్ మీద ఇంతగా మాట్లాడడం అలవాట్లేదు. కొంచెం సైలెంట్గా నా పని నేను చేసుకుంటాను. నా ఆత్మ ప్రయాణాన్ని మీతో షేర్ చేసుకుంటాను. నేను ధ్యానంలో రావటం చాలా విచిత్రమైన పరిస్థితుల్లో రావాల్సి వచ్చింది. మా తాత ముత్తాతల ఊరు ఆగిరిపల్లి, విజయవాడ దగ్గర. వాళ్ళకి అక్కడ ఒక స్థలం ఉండేది. ఆ స్థలంలో నాకు చిన్నప్పటి నుంచి ఏదో చేయాలని ఒక ఆలోచన ఉండేది, కానీ ఏం చేయాలో నాకు తెలిసేది కాదు. అప్పుడే ఆంధ్ర తెలంగాణ విభజన జరిగి ఆ స్థలం అమ్మాల్సిన పరిస్థితి వస్తే నేను ఏదో చేద్దామని ఓల్డ్ ఏజ్ హోమ్ అనుకున్నాను, గోశాల అనుకున్నాను, వేద పాఠశాల అనుకున్నాను. ఏది నాకు క్లిక్ అవ్వట్లేదు. అప్పటికి ఇంకా నేను ధ్యానం చేసే పరిస్థితిలో లేదు నేను. ఎందుకంటే అంతకుముందే 3 ఏళ్ల క్రితం మా ఆవిడ బాడీ వెకేట్ చేయడం వల్ల దుఃఖసాగరంలో ఉండి మా చెల్లెలు వసంత నన్ను ధ్యానంలోకి తీసుకురావాలని చాలా ప్రయత్నం చేసింది, కానీ కళ్ళు మూసుకుంటే ఆమె గుర్తుకొచ్చి నేను ధ్యానం మానేశాను. ధ్యానం అంటే భయం వేసేది నాకు. ఆమె ఎదురుగుండే ఆమెను మర్చిపోవాలని ట్రై చేస్తుంటే ఇంకా వచ్చేది. దాంతో ఏం చేయాలి, స్థలం అమ్మాలని చెప్పి మా తాత ముత్తాతలందరూ చాలా గొడవలు చేస్తున్నారు. దాంతో సడన్గా ఎవరు చెప్పారో తెలియదు, పిరమిడ్ కట్టాలని నాకు మెసేజ్ వచ్చింది. మెసేజ్ రావడంతో ఈ ఊర్లో ఏంటి పిరమిడ్, ఎవరు ధ్యానం చేస్తారు, ఎవరు వస్తారు అని చెప్పి అనుకున్నా. కానీ ఏదో ఒక గట్టి నిర్ణయంతో ఫస్ట్ ఆగిరిపల్లిలో 25/25 పిరమిడ్ కట్టడం. ఆ తర్వాత కూడా ఒక 6 నెలలు చాలా కష్టమైంది ధ్యానం చేయడానికి. ఒక సంవత్సరం లోపల ఒకరోజు అనుకున్నాను, ఈరోజు నాకు ఎలాగో ధ్యానంలో కూర్చోవాలి, నేనేంటో తెలుసుకోవాలనుకుని క్రింగ్ చాంబర్లో కూర్చుకుంటే 3 గంటలకి సడన్గా నాకు ఒక మెసేజ్ లాగా వచ్చి, నీ పర్పస్ ఆఫ్ లైఫ్ ఇది, నీ జీవితం ఇది అని చెప్పి రావటం. అప్పటి నుంచి నా జీవితం ఇందుకే అని చెప్పి తెలుసుకున్నాను. ఫస్ట్ పిరమిడ్ కట్టి అక్కడ ప్రతి నెల ర్యాలీస్ పెట్టడము, చేయటము. ఆ ర్యాలీస్ కూడా ముందు నేనేంటి రోడ్ల మీద ఈ ప్లే కార్డ్స్ పెట్టి తిరగటం ఏంటి అని అనుకున్నాను. ఒకరోజు ర్యాలీకి వెళ్తుంటే ఆదివారం నాడు అన్ని జంతువులు చంపటం నాకు కళ్ళకి కనిపించినాయి. అవన్నీ నా వైపు చూసి మనం బతికించడానికి నువ్వేమైనా ప్రయత్నం చేయొచ్చు కదా అని చెప్పి నా వైపు చూస్తూ అనిపించినాయి నాకు. అప్పటి నుంచి శాకాహారం ర్యాలీలు అనేవి ఎంత ఇంపార్టెంటో నాకు అర్థమై ప్రతి నెల మొదటి ఆదివారం 10 ఏళ్ళుగా ర్యాలీలు చేస్తున్నాను. ఆ ర్యాలీలకి అక్కడ వ్యాన్ లేకపోతే ఒక వ్యాన్ ఇవ్వటం జరిగింది. ఆ వ్యాన్ ద్వారా 150 గ్రామాలు 200 గ్రామాలలో ధ్యాన ప్రచారం జరిగింది. ప్రతి నెల అక్కడ క్లాసులు భోజనాలు చేయడం జరిగింది. అప్పుడే పత్రిజీ గారు కలిశాను, కానీ నాకు అంటే గురువులు అంటే కొంచెం అంతగా ఇష్టం లేక నేను అనుకోలేదు. ఒకసారి ఉప్పల్లో ర్యాలీలో పత్రిజీ గారు కలిశారు. నన్ను కళ్ళలో కళ్ళు చూశారు. చాలా దుఃఖంలో ఉన్నాను సార్, ట్రాజడీలో ఉన్నాను అంటే, నీ ట్రాజడీ అనేది మన లైఫ్లో లేదు. మా చెల్లెలతో అన్నాడు, మీ అన్న విషయం నేను మర్చిపో, నేను చూసుకుంటా అన్నారు. అలా కనెక్ట్ చేశారు నన్ను ఆయన. అప్పటి నుంచి కళ్ళు మూసినా తెరిచినా ఒకసారి ఆత్మతో అనుసంధానం అయిన తర్వాత ఇంకా ఆత్మ ఊరుకొనివ్వదు. ప్రతి వాళ్ళకి ధ్యానం చెప్పు, ప్రతి వాళ్ళకి సాకారం చెప్పు అని చెప్పి 24 గంటలు నాకు ఇదే గొడవ ఉండేది. దాంతో నా ఆస్తిపాస్తులన్నీ కూడా ధ్యాన మందిరాలకు అవ్వడానికి ఉపయోగపడ్డది. తర్వాత ఈ జీనవనం అనే ప్రాజెక్టు ఇందులోకి రావడానికి చూడండి పత్రిజీ గారు ఏం మాయ చేశాడు. ముందు ఒక సోలార్ ప్రాజెక్ట్ పెడదాం అనుకున్నాను. 25 కోట్లతో 3 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్ సార్ ఇట్లా పెడదాం అనుకున్నా. పెట్టు బాబు, బ్రహ్మాండంగా ఉంటుంది, సూర్యుడితో కదా, అద్భుతం చేయన్నారు. చేసిన 3 నెలలకే ఆ ప్రాజెక్ట్ అంతా ఫ్లాప్ అయింది. కనెక్షన్లు ప్రాబ్లం వచ్చి 10 లక్షలు పోయినాయి. ఏం సార్ మీరు పెట్టమన్నారు, నేను పెట్టాను, ప్రాజెక్టు పోయిందంటే, కాస్మిక్ ఎనర్జీ ఫ్యాక్టరీ పెట్టేది ఉందా, ఈ చిన్న చిన్న ప్రాజెక్టులు ఎందుకు నీకు, కాస్మిక్ ఎనర్జీ ఫ్యాక్టరీ పెడతావు ఎప్పుడు అన్నాడు. అనగానే చాలా కష్టమైంది. ఆయన అపాయింట్మెంట్ తీసుకొని జీవనవనానికి ఒకసారి రండి సార్, ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నాను. ఒక చిన్న పిరమిడ్, ఒకటి 18/18 పిరమిడ్ కట్టి అక్కడ పెట్టాను. దాంతో ఇది విశ్వానికి ఇచ్చేయాలని చెప్పి మెసేజ్ వచ్చింది. 18 ఎకరాల ల్యాండ్ 25 ఏళ్ల క్రితం కొన్నాను, అది యూనివర్స్కి ఇవ్వడం జరిగింది. అప్పుడే అక్కడ అందరూ పత్తి పండిస్తుంటారు. అక్కడ ఎవరు చెట్లకి కానీ పక్షులకు కానీ నీళ్లు కానీ ఏమి ఇవ్వరు. అందరూ పత్తి పండిస్తే పక్షులన్నీ కూడా ఏం జరగట్లేదు. సరే నేను ప్రకృతి వ్యవసాయం చేయాలని సజ్జలు వేసాను ఒక 8 ఎకరాలలో. సజ్జలు వేసి సజ్జలు కోసే టైంలో కొన్ని 100 పక్షులు వచ్చి తింటున్నాయి, చిలుకలు అన్నీ వచ్చి తింటున్నాయి. ఇది మాకు ఆహారము, నువ్వు దీని గురించి ఏం పట్టించుకో, వదిలేయమని చెప్పంగానే వెంటనే ఆ రోజు కోతలు కోయాల్సింది కూడా ఆపేసి ఆ 8 ఎకరాల ఒక సజ్జల్ని యూనివర్స్కి ఇచ్చడం జరిగింది. అప్పటి నుంచి తపన మొదలైంది, ఏ విధంగా నేను చేయగలను. నేను వ్యాపారం చేస్తాను, హైలీ సక్సెస్ఫుల్ వ్యాపారం చేశాను, డబ్బు సంపాదించాను, ఆస్తులు అన్నీ సంపాదించాను. కానీ మనకి వ్యాపారం ఎంత పెరుగుతుంటే ఇన్సెక్యూరిటీ ఉంటుంది మనకి ఎప్పుడు. ఈ ఇయర్ టార్గెట్స్ అచీవ్ కావాలమా, మనకి
ఇంకా మన స్టేటస్ పెరుగుతుందా అని చెప్పి. అది పక్షులను చూసిన తర్వాత నాకు అపత్రభావం, ఇన్సెక్యూరిటీ అనేది బయటపడిపోయాను. ఎందుకంటే అవి ఎప్పుడు ఏ క్షణం ఆలోచించవు పక్షులు. ప్రతి క్షణం కూడా నవ్వుతూ ఉంటాయి, పక్షులు ఆహారం ఇస్తూ ఉంటాయి. వాటికి లేని బాధ నాకెందుకు, నీకు అన్నీ ఉన్నాయి కదా, నువ్వెందుకు ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతావు అని చెప్పి అప్పటి నుంచి ఇప్పుడు ఇన్సెక్యూరిటీ అనేదే లేదు. ఈ క్షణం మనకి ఇవాళ దొరికింది, మనకి సమయం ఇది చేయాలని చెప్పి అది అవ్వటం. ఇంకోసారి రామ్నగర్ గుంటూరులో నేను ఉంటానండి. ఒకసారి ఉప్పల్కి పిరమిడ్ సార్ని చూద్దామని వెళ్ళినప్పుడు ఆ పిరమిడ్ ఇనాగ్రేషన్ నాతో చేయించి ఇంటికి రాగానే పిరమిడ్ కట్టాలనుకుంటే 3వ పిరమిడ్ కట్టడం జరిగింది. ఇలా జరిగినప్పుడు సార్ చెప్పిన విషయాలన్నీ అర్థం చేసుకొని ఆయన గురించి ఆలోచిస్తున్నప్పుడు మనం జీవిస్తే పతిలాగా జీవించాలి, అంతే, ఇంకేం లేదండి. అద్భుతమైన జీవితం, ఇంకెన్ని జన్మలు ఎత్తినా కూడా జీవించాలంటే పతిలాగా జీవించాలి, అదే నా టార్గెట్. దానికోసం చాలా కష్టం ఆయనలాగా జీవించడం. ఎందుకంటే యాక్సెప్టెన్స్, నో జడ్జిమెంట్, కామెంటు, నీ వాస్తవాన్ని ఎన్నో చెప్తుంటాడు. కానీ మన దాకా వచ్చినప్పుడు మనం ఎంత ఆచరిస్తున్నాం అది మనం మిస్ అవుతుంటాం. అందరం వింటాము, చేస్తాము, కానీ మన దాకా వచ్చినప్పుడు మనం ఎంత ధైర్యంతో, ఎంత స్థితప్రజ్ఞతతో ఉంటామన్నది పెద్ద పరీక్ష. ప్రతిరోజు సాయంత్రం కాగానే ఈరోజు నేనేం పాజిటివ్గా ఆలోచించాను, ఈరోజు ఎంతమందిని యాక్సెప్ట్ చేశాను, ఈరోజు ఎంతమందితో నేను పాజిటివ్గా ఆలోచించాను, చాలా ఇది. తర్వాత న్యూటన్ వాళ్ళు ఇచ్చిన అద్భుతమైన ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ, ఇది ఆధ్యాత్మికంగా గాయత్రి మంత్రం అండి. మనకి అది ఆ గాయత్రి మంత్రంలా పనిచేస్తుంది. నాకు రోజు రాత్రిపూట కొన్ని 100 సార్లు చెప్పుకుంటాను. ఎందుకంటే మనకి అన్నీ ఉంటాయి కానీ ధైర్యం ఉండదండి. ఏం చేయాలన్నా కూడా ఈ పని చేయాలంటే ధైర్యం ఉండాలి. 200 గ్రామాలు, 100 స్కూల్స్లో చేసి జీవనంలో ర్యాలీ చేస్తే ఏం జరుగుతుందో ఒక అద్భుతం చెప్తాను. ఒకరోజు మేము 40 గ్రామాల్లో ర్యాలీ చేసి వచ్చాము. అక్కడ వెంకటాపురం అనే గ్రామం ఉంది. ఇద్దరు పాంప్లెట్ తీసుకొని నా దగ్గరికి వచ్చారు. సార్ మేము ఒకడేమో గొర్రెలు కాపుతారు, 200 గొర్రెలు ఉన్నాయి, ఇంకో అతనేమో సర్పంచ్. సార్ మేము ధ్యానం చేయాలనుకుంటున్నాం. రా బాబు 21 రోజులు ధ్యానం చేస్తే కానీ నీకు ఏమి చేయకుండా గంట సేపు కూర్చోవడం అలవాటు అవుతుంది అన్నాను. అయినప్పుడు వాళ్ళు 20 రోజులు ధ్యానం చేస్తే ఏం చేస్తామంటే గొర్రెలు ఉన్నాయండి, 200 గొర్రెలు ఉన్నాయి బాబు, మాంసం కోసం జీవిని పెంచడం తప్పు, నువ్వు ఆలోచించుకొని ఈ వ్యాపారం మానేయాలి అని చెప్పాను. అతను 5 నెలలు 6 నెలలు అందరినీ కనుక్కొని నిజమే అనుకొని అతను 200 గొర్రెలు అమ్మేసి ఆ డబ్బుతో పిరమిడ్ కట్టాడండి. అతను చూడు, ఆ డబ్బుతో పిరమిడ్ కట్టి వాళ్ళ భార్య పిల్లలు కూడా ధ్యానంలోకి వచ్చి వాళ్ళ అబ్బాయి ఒకడు మాంసం తినకపోతే అతను వాళ్ళ ఇంటి నుంచి బయటకు పెట్టి వేరే కాపురం పెట్టించాడండి. ఇంత అద్భుతంగా జరిగింది. ఇప్పుడు హయ్యెస్ట్ స్టాండర్డ్ ఆఫ్ వర్క్, మన ఒత్తిడి, మన రోజు కళ్ళు తెరిస్తే గందరగోళ విషయాలు, ప్రాపంచిక విషయాలు, వీటన్నిటి నుంచి మనం ఏ రోజుకి ఆ రోజు ఈ ధ్యానం ద్వారా ఒత్తిడిని తగ్గించుకొని మన జీవితాన్ని అద్భుతంగా చేసుకోవచ్చు. దాని తగ్గట్టుగానే మా ఫ్యామిలీలో అందరూ, మా అమ్మ, మా అక్క, మా చెల్లెలు, మా అబ్బాయి, మా కోడలు అందరూ కూడా ధ్యానంలో అవటం వల్ల నేను ఏ పని చేయాలన్నా కూడా ఎవరి పర్మిషన్ తీసుకోగల, ఎంత డబ్బైనా ఖర్చు పెట్టవచ్చు, ఏదైనా చేయొచ్చు. వాళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ ఉంటూ ఇంత అద్భుతమైన ఇది ఇచ్చినందుకు, జీవిస్తే పత్రిజలాగా జీవించాలి, ఆయన చేసే పనులు చేయాలి ప్రతిదీ. ఎందుకంటే మనం అన్నీ వింటాము కానీ ఆచరించిన దగ్గర మనం కొంచెం వెనకడ వేస్తాము. ఆ వెనకడ వేసినప్పుడల్లా ఆయన 15 రోజులకోసారి నాకు హాస్టల్గా కనిపిస్తాడు. 15 రోజులకోసారి ఫోన్ చేసి ఏంటి స్వామి విశేషాలు అంటాడు. అప్పుడే నాకు కొంచెం కన్ఫ్యూజ్ ఉన్నప్పుడు ఆయన ఫోన్ చేస్తాడు, ఏంటి స్వామి విశేషాలు అంటాడు. నీకు ఆశ ఎక్కువయా, చాలా పనులు మొదలుపెట్టావు, ఇవన్నీ చేయాలి నువ్వు అని అన్నారు. అవుతుంది సార్, మీ పేరు తలుచుకుంటే నాకు అన్నీ అయిపోతాయని చెప్పి ఇంత అద్భుతమైన ఆధ్యాత్మిక దేవుడు ఒకవైపు ప్రాపంచికంలో ఉంటూ ఇంకోవైపు కళ్ళు మూసుకోవడం అనేది అద్భుతమైన ప్రక్రియ. ఈ ప్రక్రియని పత్రిజీ ఎంత సులభం చేశారంటే ఏ రోజుకి ఆ రోజు ఈ ప్రక్రియ ద్వారా మన జీవిత పరమార్థం ఏంటి, లేకపోతే లైఫ్ అంతా బోర్ అయిపోతుంది. డబ్బులు ఉంటాయి, అన్నీ చేస్తాం కానీ మనకి ప్రతిదీ బోరే. ఏ రోజుకి ఆ రోజు కొత్త ఉత్సాహంతో, కొత్త ఎనర్జీతో ఈ జీవితాన్ని ఇంకేమీ లేదు ఆనందమయం చేసుకోవాలి. పక్షుల్లాగా, జంతువుల్లాగా మనం కూడా ఏ ఒత్తిడి కాకుండా, ఏ రోగాలకు బాధకుండా, నాకు అన్నిటికంటే ధ్యానంలో నేను ఏ జబ్బుల్ని వాటిని జీవించడం అలవాటు చేసుకున్నాను. ఏ జబ్బు వస్తే దాంతో అది పోగాలని ప్రయత్నం చేయలేదు నేను ఎప్పుడు. ఏదొస్తే దాంతో నువ్వు తెచ్చుకున్నదే నువ్వే దాని ద్వారా జీవించడం అలవాటైంది. కానీ ఏది మనం వదిలించుకోలేదు. ఎందుకంటే ఏ కర్మైనా దాని టైం తీసుకొని కర్మ ప్రకారం తగ్గిపోతాయి కానీ ఏ కర్మలు మనం కట్ చేసుకోలేము. కర్మతో జీవించడం అనేది ధ్యానంలో నాకు అర్థమైంది. ఏ సమస్య కూడా మనమే తెచ్చుకున్నాం, ఆ సమస్యలో జీవించాలి. మనం అందరం కూడా సమస్య పోవాలని ఎక్కడెక్కడికో తిరుగుతాం, కానీ నువ్వే తెచ్చుకున్నావు, ఇవన్నీ నువ్వే క్రియేట్ చేసుకున్నావు. పత్రిజీని ఓ రోజు అడిగాను, ఒక సెంటర్ నడపాలంటే చాలా తలకాయ నొప్పులు,
ఎంతోమంది పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ ఎందుకు కట్టానా పిరమిడ్ అంటే, నాయన నీ పరిస్థితి ఎలా ఉంది, నా సంగతి ఏమంటావు, నేను ఎప్పటికప్పుడు నేను మనసు శూన్యం చేసుకుంటా, నేను ఎప్పుడు కూడా ఏది లోపలికి తీసుకోను, నువ్వు కూడా ఆ పిరమిడ్లో ఏ సమస్యలు వచ్చినా నువ్వు ఏమీ లోపలికి తీసుకోకు, అన్నీ వదిలేసే, నువ్వేం పట్టించుకోవద్దు, అదే నడిచిపోతుంది. ఇప్పుడు 10 ఏళ్ళుగా ఆగిరిపల్లిలో వాళ్ళే పిరమిడ్ నడుపుకుంటున్నారు, నా ఇన్వాల్వ్మెంట్ లేకుండా వాళ్ళే రోజు క్లాసులు చెప్తున్నారు. అన్నిటికంటే అద్భుతం ఏంటంటే బుక్ రీడింగ్ అనేది నాలో చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు జీవనంలో ప్రతి ఆదివారం కూడా లలిత సహస్రనామం మొగాళ్ళు చదివితే అద్భుతం. చూడండి, వన్స్ మోర్ జకా పద్మ గారు రాసిన లలిత సహస్రనామం బుక్ ఎవ్రీ సండే మేము ఆఖరిపల్లిలో చదువుతున్నాం. ఆ బుక్ వల్ల మగవాళ్ళలో ఎంత చైతన్యం వచ్చిందంటే, ఎంత నాలెడ్జ్ ఇచ్చిందండి, ఏం అద్భుతమైన పుస్తకం అండి, అద్భుతం. ఆ పుస్తకం అన్బిలీవబుల్. ఆ పుస్తకం మగవాళ్ళు చదువుతుంటే నాకు అసలు అన్బిలీవబుల్, అసలు మళ్ళీ చదువుతున్నాం, ఎక్కువ నడవలేకపోతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. పిఎంసి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చింది. ఇప్పుడు నేను ర్యాలీలు చేస్తుంది పిఎంసి ప్రమోషన్ కోసం. ఇంకా ర్యాలీ శాఖారం గురించి చెప్పక్కర్లా, పిఎంసి కోసమే మేము పనిచేస్తున్నాం. పిఎంసిని ప్రమోట్ చేయాలి, ఇంకా వేరే యాక్టివిటీ లేదు. ర్యాలీలో కూడా మేము ఇంట్లోకి వెళ్ళి టీవీ ఛానల్లో పిఎంసి ఛానల్ పెట్టి వస్తున్నాం, ఒక్కొక్కళ్ళు ఇంట్లోకి వెళ్ళి. సో అంత అద్భుతమైన వర్క్ చేయడానికి ఈ జన్మలో మనకి పత్రిజీ గారు దొరకటం, ఆయన చేసే పనులన్నీ మనం చేయాలండి. ఇప్పుడు వంట కూడా చేస్తున్నాను, సో ఆయన చేసే పనులన్నీ చేస్తున్నాను. నా ప్రణాళికలు ఏది ఉందో ధ్యానము, సజ్జాయం, సజ్జన సాంగత్యం, ఇప్పుడు వంట. ఎందుకంటే వంట వేరే వాళ్ళతో చేయించలేము. మా అమ్మ చిన్నప్పుడు ఎప్పుడో నేర్పింది. ఇప్పుడు నాకు 3 ఏళ్ళుగా రోజు వంట చేస్తున్నాను. అద్భుతమైన వంట, లొట్టలు వేసుకొని తింటున్నారు. ఎందుకంటే నా తెలంగాణలో అన్నము కారం తప్పితే ఏం తెలియదు వాళ్ళకి. నేను పెట్టే ముక్కల పులుసు అద్భుతంగా తింటున్నారు. ఆ ఫుడ్ కోసమే కొంతమంది వస్తున్నారు. సో వాళ్ళ భార్యలు కూడా చెప్తున్నారు మీరు ఇలా వంట చేయండి అని చెప్పి. సో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కూడా మొదలుపెట్టి వంటలకి మెయిన్గా ఏంటంటే యూత్కి అసలు ఏం కనెక్ట్ కావట్లేదు పిఎస్ఎస్ఎంలో. ఎందుకంటే వేరే ఆర్గనైజేషన్ చాలా ఉన్నాయి, మనం ఎందుకు కావట్లేదు అని చెప్పి ఒక కంప్యూటర్ సెంటరు, తర్వాత ఒక గేమ్స్ కూడా స్టార్ట్ చేసాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.